నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పీజేసీఏ పిలుపు మేరకు జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రధాన తపాలా కార్యాలయం ఆవరణలో తపాలా ఉద్యోగులు 4వ రోజు సమ్మె చేపట్టారు. ముఖ్య అతిథిగా మహబూబ్ నగర్ పోస్టల్ డివిజన్ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా 23 సర్కిళ్లలో జరిగిన నిరవధిక పోస్టల్ సమ్మెలో సుమారు 3,75,000 మంది జేడీఎస్ కార్మికులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాకు మా యొక్క ఆల్ ఇండియా గ్రామీణ డాక్టర్ ఎంప్లాయీస్ యూనియన్ ఏఐజీడీఎస్ గద్వాల్ బ్రాంచ్ తరఫున ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. కామ్రేడ్స్, ఈ రోజున దేశవ్యాప్తంగా 23 సర్కిల్లో జరిగేటటువంటి నిరవధిక సమ్మెలో సుమారు 3,75,000 మంది మా జీడీఎస్ కార్మికులను పాల్గొన్నాము. మరి అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము మరి మాకు 2016లో ఇచ్చినటువంటి కమలేచంద్ర కమిటీలో సానుకూల అంశములను వారే క్యాబినెట్లో పెట్టి ఆమోదించబడ్డాయి. అయినా కూడా వారి యొక్క అధికార అహంకారంతో మరి యొక్క బీజేపీ ప్రభుత్వము మరి 23-24 సంవత్సరాలు గడిచినా మాకు రావాల్సిన వారు చెప్పినటువంటి డిమాండ్సే ఇవ్వకుండా తత్సారము చేస్తూ వారి అధికార అహంకారముతో మనకి రావాల్సిన కనీస ఈ కమలేచంద్ర సిఫార్సు చేసినటువంటి డిమాండ్స్ ఇంతవరకు నెరవేర్చకపోగా మరియు మా పైన ఇవాళ టార్గెట్ల పేరుతో చాలా వీరు టార్గెట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మేము మొన్న మరి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము నిరవధిక సమ్మెలకు పోతున్నామని 4 నెలలకు ముందే మరి మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉన్నది. మా యొక్క నిరవధిక సమ్మె ఈ రోజుకి 4 రోజులు అవుతా ఉన్నది. మా యొక్క సమస్య మెయిన్ డిమాండ్ జీడీఎస్ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా సివిల్ సర్వెంట్ హోదా ఇచ్చేంత వరకు కూడా మా ప్రాణాలు పోయినా సరే మేము ఈ ప్రభుత్వాన్ని ఎదురొడ్డి మా యొక్క సమస్య ఓన్లీ కేవలము మరి సివిల్ సర్వెంట్ హోదా సాధించుకొని తీర్తామని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవాళ దేశవ్యాప్తంగా మరి ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి తపాలా శాఖలో వెన్నెముక్కలైనటువంటి మా జీడీఎస్ ఉద్యోగులము ఇవాళ పెద్ద ఎత్తున మా ప్రభుత్వానికి పెద్ద ఎత్తున రెవెన్యూ సమకూరుస్తూ ఉన్నటువంటి మా డిపార్ట్మెంటే మరి రెవెన్యూ సమకూరుస్తూ ఉన్నది. ఇవాళ మరి డిపార్ట్మెంట్ ఉద్యోగులకు సైతం మా యొక్క రెవెన్యూ నుంచి వాళ్ళ జీతాలు ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము మరి తపాలా శాఖ ముండి వైఖరి అవలంబిస్తూ మీనమేషాలు లెక్కిస్తూ మరి నోటీసు ఇచ్చినా కూడా నోటీసులు బేఖాతరు చేసి మా యొక్క సమస్యలను తీర్చకుండా తత్సారం చేస్తూ ఉన్నది. మరి పార్లమెంట్లో లోక్సభలో మరి న్యాయమైనటువంటి లోక్సభలో కూడా మరి చాలా మంది ఎంపీలు కూడా ఇవాళ మాట్లాడారు. జీడీఎస్ ఉద్యోగులకు న్యాయమైన డిమాండ్లు వారు పోరాడుతూ ఉన్నారు. అవి న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఒక నిండు లోక్సభలో కూడా మరి 15 మంది ఎంపీలు ప్రశ్నించినా కూడా ఈ యొక్క బీజేపీ ప్రభుత్వము మా డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కమ్యూనికేషన్ మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్జీ గారు కూడా నిమ్మకు నీరెట్లు వివరిస్తూ మా జీడీఎస్ ఉద్యోగులను చిన్నచూపు చూస్తూ ఉన్నారు. మరి ఆ ప్రభుత్వానికి మేము తప్పకుండా బుద్ధి చెప్తాము. మా సమస్యలు తీరేంత వరకు కూడా మేము వెనకాడబోమని చెప్పి కూడా ఈ సభ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నోటీస్ ఇచ్చినా కూడా మా నోటీసును బేఖాతరు చేస్తలేదు. అదేవిధంగా మా ఉద్యోగుల పైన ఇవాళ విపరీతమైనటువంటి మరి ప్రెషర్ చేస్తూ మరి మా నోటీసులు ఇస్తూ మా ఇండ్లకు నోటీసులు అంటిస్తున్నారు. వారికి ఎక్కడ అధికారం కామ్రేడ్? మరి ఈ చర్య పైన కూడా మా యూనియన్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతుందని చెప్పి కూడా ఈ సభకు విజ్ఞప్తి చేస్తూ మా యొక్క సమ్మె ఎట్టి ప్రజలు విరమించే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం తలొగ్గి మా డిమాండ్ అయినటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు సివిల్ సర్వెంట్ హోదా ఇచ్చేంత వరకు కూడా మేము వెనుకడుగు వేసే లేదని చెప్పి కూడా ఈ సభ సింగరేణిలో గని కార్మికుల హక్కుల కోసం పోరాడుతూ ఎర్ర జెండాలెత్తి ఉద్యమాలు నడుపుతూ ప్రాణాలను సైతం త్యాగం చేసిన అమరజీవులు ఎందరో ఉన్నారని సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి మండి ఎల్లాగౌడ్, కేంద్ర కార్యదర్శి కె స్వామి,
బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం, సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం సింగరేణి RG1 ఏరియాలో GDK2A ఇంక్లైన్ మరియు వర్క్షాప్ 1 ఇంక్లైన్ లో జరిగిన గేట్ మీటింగ్ లో వారు పాల్గొని మాట్లాడారు. ఈ నెల 27న జరిగే సింగరేణి ఎన్నికల్లో నక్షత్రం గుర్తుకు ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. సందర్భం కూడా మీకు అందరికీ తెలుసా, ఈ ఎలక్షన్లు జరుగుతా ఉన్నాయి. కార్యక్రమ అర్థం అంతా గ్రహించాలి. ఇవాళ కార్మికరేణి సంస్థ పుట్టినప్పుడే ఈ ఏదైతే సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఉన్నారో ఆ రోజు స్వాతంత్రం రాకముందు అణచివేత జరుగుతున్న పక్షంలోనే ఇవాళ పుట్టినట్టు సంఘం. ఈ త్యాగధనులు నిర్మించుకున్న సంఘం. ఇది కార్మికుల కోసమే పుట్టిన సంఘం. కార్మిక వర్గం ఏదైతే యువ కార్మిక సోదరులు సింగరేణిలో అపాయింట్ అయినరో ఇక ఆపరేటర్ అమృతలాల్ ఆపరేటర్ శివకృష్ణ ప్రసాద్, వంశీకృష్ణ, సిఎస్ సతీష్, ఎండి అహ్మద్, హెచ్ అమిత్, ఆర్ రమేష్, రంగు రమేష్, పవన్ కళ్యాణ్ పోరాటం చేసిందన్నది మీకు అందరికీ తెలుసు. ఈ రోజున సింగరేణిలో మా కార్మికులకు నష్టం జరుగుతుంది, మా కార్మికులకు ఇబ్బంది జరుగుతుంది. ఈ సమస్య మనం 3 సార్లు కోర్టుకు పోయి ఇలా ఎన్నికలు తెచ్చుకుంటే ఈ ఎన్నికలకు అడ్డంపడ్డ సంఘాలు ఈ రోజున మళ్లీ కార్మికుల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుతుంది. ఎందుకు ఆ రోజు ఎందుకు వద్దని సింగరేణి భవన్ పోయి కంపెనీకి స్థలాంతరైన సంఘాలు ఇలా ఓట్లు అడిగే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఈ కార్మికుల కోసం ఆలోచించిన వాళ్ళు, ఈ కార్మికుల కోసం పోరాటం చేయని వాళ్ళు ఈ రోజు ఓట్లు అడిగే హక్కు, భార్య మీదకి వచ్చే హక్కు ఉందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే సింగరేణి కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. వాటర్లు లేక నీళ్లు, మంచినీళ్లు కూడా ఈ రోజున మన గోవర్గంలో సప్లై చేయలేని ఈ యజమాన్యానికి ఎదిరించలేక సరెండర్ అయి తొత్తు సంఘాలుగా మారి గుర్తింపు సంఘాన్ని ఇలా నిద్రపోతుంటే రాజకీయ నాయకులు వచ్చి కార్మికులు కష్టపడి రక్తాలు తాగవలసిన సొమ్మునంతా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుపోతుంటే ఒక్క యూనియన్ కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఏఐటీసీ ముందుకు వచ్చి ఇలా కార్మికులకు నష్టం జరుగుతుంది, నా కార్మికులకు నష్టం జరుగుతుంటే ఇలా గెలిచిన సంఘం నోరు మూసుకొని మొద్దు నిధులలో పండుకుంటే ఏఐటీసీ పోరాటం చేసి కోర్టుకు పోయి మన హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాన్ని, యజమాన్యాన్ని ఎదిరించాలి అని చెప్పి కోర్టుకు పోతే ఇలా కొన్ని సంఘాలు మీకు తెలుసు, కొన్ని సంఘాలు ఎందుకు వేరే సింగరేణి భవనానికి ఎందుకు వేరు డైరెక్టర్ పా దగ్గర కూర్చుంటారు. మనం యూనియన్ ఏమో RLC ఆఫీస్ దగ్గర కూర్చుంటే RLC ఎన్నికలు పెట్టాలని చెప్పి కాగితాల మీద సంతకాలు పెట్టుంటే మీరు డైరెక్టర్ల దగ్గరికి, సింగరేణి అధికారుల దగ్గరికి ఎందుకు వేయరు అని చెప్పి ఒక్కసారి మీరు అందరూ ఆలోచించాలి. కామెంట్స్ ఎందుకు పోయారు, దాని మతలబ్ ఏంది అంటే డైరెక్టర్ పా ఏదో కొన్ని కేసులు చేస్తే ఇలా ఎలక్షన్స్ జరిగితే మా బండ బయటపడుతుంది, ఏఐటీసీ గెలిస్తే నిలదీస్తుంది. ఇవాళ మన కార్మికులు సంపాదించిన డబ్బునంతా గవర్నమెంట్ కి ఇస్తే ఇవన్నీ లెక్కలు తీస్తారు, ఇవన్నీ నిలదీస్తారు. ఇలా మన కార్మికులకు రావాల్సిన అన్ని కూడా అడుగుతారు. ఇలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి CMPF మనం కష్టపడి సంపాదించిన జీతంలో CMPF కట్ అయింది, ఇలా జమ కాలేదు. ఎందుకు జమ కాలేదు ఈ రోజు అడుగుతాం. రేపు బిడ్డ మా కార్మికుల చెమట చుక్కాది కష్టార్థం ఇలా మా CMPF పైసలు జమ కావా? ఇలా రాత్రి బాగా కష్టపడితే నీకు గజ్వేల్లో పాత బజార్, పాత నగర్లో, సిరిసిల్ల, గజ్వేల్లో ఇలా మన పైసలన్నీ ఖర్చు పెడతారా? ఇలా కార్మికులను ఉందామంటే కోటలు కూడా కరెక్ట్ గా సున్నవేయలేని పరిస్థితి, కార్మికులకి రోడ్డు వేయలేని పరిస్థితి. ఇలా 2A మోరీ కావాలని చెప్పి ఇలా మనం ఎన్నిసార్లు GMకు పెట్టినా, డైరెక్టర్లకు పెట్టినా ఒక్క రోజు కూడా స్పందించలేదు. ఇలా వర్షం వస్తే అనగా రాలేని పరిస్థితి. ఇన్ని వేల కోట్ల డబ్బు గవర్నమెంట్ కి ఇస్తున్నావు కదా,
ఇలా మోడీ గట్టలేని పరిస్థితి, కార్మికుని కోటలకు సున్నమే లేని పరిస్థితి. ఏం లాభాల మాట ఎందుకు లెక్కలు చెప్తలేరు? లాభాల మాట అడిగే పరిస్థితి ఉందా ఇలా యూనియన్ కు? ఏం మనం కష్టపడితే ముఖ్యమంత్రి అందాల కన్నా మన డబ్బులతో మజా చేస్తాం. కాబట్టి సింగరేణి కార్మికులు పెట్టుకున్న యూనియన్ ఇది. సింగరేణి కార్మికుల కోసం పుట్టిన యూనియన్ నిరోజన సంఘం, నిర్బంధంలో పుట్టిన యూనియన్, కార్మికులను కంగ కాపాడుకున్నది. ఇలా లాభాల వాట తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెస్. లాభాల వాట తీసుకొచ్చింది కేఎల్ మహేంద్ర, ఏఐటీసీ నాయకులు, మన యూనియన్ అధ్యక్షులు ఉండేప్పుడు అగ్రిమెంట్ చేస్తే ఇవాళ సీఎం మాట 32% ఇచ్చారని చెప్పి నిన్న ఒక యూనియన్ నాయకుడు మాట్లాడతాను. సిగ్గుపడాలి కదా. ఈ యూనియన్ ఎప్పుడు పుట్టింది? నువ్వెప్పుడు పుట్టినావు? ఈ లాభాల వాట ఎప్పుడు పుట్టింది? దీపావళి బోనస్ సాధించింది ఎవరు? దసరా బోనస్ తీసుకొచ్చింది ఎవరు? ఇవన్నీ మర్చిపోయి కార్మికులను పక్కతో పట్టేయడానికి జై తెలంగాణ, జై తెలంగాణ. ఏం తెలంగాణ? తెలంగాణ సాధించుకున్నదల్లా మనం అందరం పాల్పంచుకున్నాం కదా. మనం అందరం 52 రోజుల సమ్మె చేసినాం కదా. చేస్తేనే కదా తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాకముందు మనం నాయకులు ఏం మాట్లాడారు? 6 కొత్త బయలు తీసుకొస్తాం, 1,00,000 ఉద్యోగాలు ఇస్తాం, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయన్న ఉద్దేశంతోనే ఇలా తెలంగాణ సాధించుకుంటే ఇలా ఏం చేశారు? తెలంగాణ రాకముందు సిఐటియు గెలవాలి, సింగరేణిలో మార్పు రావాలనే నినాదంతో గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఈ మేరకు గోదావరిఖనిలోని సిఐటియు ప్రధాన కార్యాలయంలో 12 గ్యారంటీలతో కూడిన వాల్ పోస్టర్ను సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావుతో కలిసి విడుదల చేశారు. ఉదయించే సూర్యుని గుర్తుకే జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, ఉదయించే సూర్యుని గుర్తుకే పోవాలంటే, అవినీతి పోవాలంటే, కార్మికుల హక్కులు రక్షణ కావాలి. ఈ నెల 27వ తారీఖున సింగరేణిలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేయాలని చెప్పేసి కార్మికులకు కోరుతా ఉన్నాం. సిఐటియుగా 12 గ్యారంటీలు కార్మికుల ముందు పెడతా ఉన్నాం. దాంట్లో ప్రధానంగా మన సొంత ఇంటి పథకాన్ని తప్పకుండా అమలు చేయించి తీరుతాం సిఐటిని గెలిపిస్తే. అంతేకాకుండా ఖర్చు మీద ఇన్కమ్ ట్యాక్స్ ని రియంబర్స్మెంట్ ఒక్కొక్క కార్మికుడికి 30,000 నుంచి 60,000 వరకు ఇప్పిస్తాము. అట్లాగే కార్మికులకు ప్రమోషన్లు వస్తే ఇంక్రిమెంట్లు ఇప్పించే పద్ధతిలో పనిచేస్తాము. కోల్ ఇండియాలో ఉన్న అగ్రిమెంట్లు మొత్తం కూడా సింగరేణిలో అమలు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అట్లాగే మన కోల్ ఇండియాలో ఉన్నటువంటి క్యాడర్ స్కీములు సింగరేణిలో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అట్లాగే హాస్పిటల్ మొత్తం కూడా ప్రక్షాళన చేసి కార్మికుడికి మెరుగైన వైద్యం అందించడానికి కూడా సిఐటిగా కృషి చేస్తాం. అట్లాగే సింగరేణిలో అనేక స్కూళ్లు మూతపడతా ఉన్నాయి. కొత్త వాళ్ళంతా వస్తూ ఉన్నారు ఉద్యోగులకు. వాళ్ళందరికీ పిల్లలకి సిబిఎస్ఈ సిలబస్ ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేయడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అట్లాగే మహిళలు అనేక మంది ఈ మధ్య కాలంలో రిక్రూట్మెంట్ వస్తూ ఉన్నారు. వాళ్ళకు చట్ట ప్రకారం అనేక సౌకర్యాలు కావాలి. వాళ్ళకి తప్పకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి సింగరేణి నీతి అవినీతిమయమైనటువంటి ఇప్పుడు సింగరేణిలో అనేక సంఘాలు కలిసి కార్మికులు దోచుకుంటా ఉన్నాయి. నీతివంతమైన పాలన అందించడానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా కృషి చేస్తామని తెలియజేస్తూ రాబోయే కాలంలో తప్పకుండా ఉదయించే సూర్యుని గుర్తుకి ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ సిఐటిగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నెల 27వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటేసి గెలిపించడం కోసం కార్మికులు సన్నద్ధమైనరు. సింగరేణి వ్యాప్తంగా కొన్ని వందల మంది యువ కార్మికులు సిఐటిలో చేరుతూ ఉన్నారు. దానికే సంకేతం ఇలా ఏ మైండ్కి వెళ్ళినా నీరాజనం పడుతూ ఉన్నారు. కార్మికులకు అందరికీ అర్థమైంది. గతంలో అన్ని కార్మిక సంఘాలను చూసినాం.
సింగరేణిలో అన్ని కార్మిక సంఘాలను గెలిపించడం, ఏ సంఘాన్ని గెలిపించినా అవినీతిమయం అయిపోతుంది. ఏ పని చేసుకోవాలన్నా ఇంత ఫీజుని చెల్లించకుండా ఏ పని కావట్లేదు. అవినీతిని నిరోధించాలంటే ఒక నీతి నిజాయితీగా ఉన్న సిఐటిని గెలిపించాలని కంకణబద్ధం కట్టుకున్నారు. అందుకని ఇలా క్వార్టర్లు కావాలన్నా, మెడికల్ హాస్పిటల్ కావాలన్నా, ట్రాన్స్ఫర్లు కావాలన్నా, డిప్యుటేషన్ కావాలన్నా, హాస్పిటల్ రెఫర్ కావాలన్నా ఎక్కడ చూస్తే అక్కడ డబ్బులు లేకుండా ఈ పని కాని పరిస్థితి. అందుకే కార్మికులందరూ కూడా ఖచ్చితంగా సిఐటిని గెలిపించడం కోసం, ఉదయించే సూర్యుని గెలిపించడం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకా ముఖ్యంగా బినామీ పేర్ల కార్మికులు ఎదురు చూస్తున్నారు. 35 నుంచి 40 సంవత్సరాల వయసు ఇలా పెంచుతని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి గారు పెంచకపోవడం వల్ల చాలా మంది 1000 మంది కార్మికులు ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని వేల మంది బినామీ పేర్లు మారుతాయని ఒప్పందమైన అన్ని కార్మిక సంఘాలు అగ్రిమెంట్ చేసినా అది మారలేదు. కనీసం ఈ సంఘం మారుతున్నా అస్తనన్నా మారుతని చూస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కొంతవరకైనా హామీ ఇస్తూ ఉన్నాం. బినామీ పేర్లు మొత్తం మార్చలేకపోయినా కొంతన్నా సరళించడం కోసం యాజమాన్యంతో కృషి చేస్తాం. ఖచ్చితంగా 35-40 సంవత్సరాలకు రైతులు పెంచడం కోసం కృషి చేస్తాం. రాబోయే కాలంలో నీతి నిజాయితీ పాలన అందిస్తాం. ఖచ్చితంగా ఉదయించే సూర్యుని గుర్తేసి మీరందరూ ఓటేసి ఘన విజయం అందించండి. కార్మికులకు అనుకున్న సొంత ఇంటి కళతో సహా పాటు అన్ని మెరుగైన సదుపాయాలు కల్పించడం కోసం సిఐటి కంకణ బద్దులై ఉంది. మీరు నమ్మండి, కార్మికులు ఉదయించే గుర్తుకు ఓటేయాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ హైస్కూల్లో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ టీటీఏ యూత్ పట్టుదల టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు బ్యాగ్స్ మరియు వాటర్ బాటిల్స్ అందజేశారు. అనంతరం వారికి ఉపాధ్యాయులు టీటీఏ టీం వారికి సన్మాన కార్యక్రమం చేశారు. ఒక్క నిమిషం. ఏవైతే డయాబెటీస్, ఐ క్యాంప్స్, ముఖ్యమైనటువంటి క్యాన్సర్ క్యాంపులను కూడా ఇంకా ఆర్టిఫిషియల్ లిమ్స్ కూడా ఎవరికైతే కాళ్ళు మరియు చేతులు లేవో వాళ్ళకి కృత్రిమ కాళ్ళను చేతులను కూడా అందించే ప్రయత్నం మన టీటీఏ తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారు ముఖ్యంగా చపాట్లు కంటిన్యూ ఉన్నారు మేట. చపాటి వద్ద మీరు కూడా హ్యాపీగా ఉంటారు. ఫోటో కంటిన్యూ క్లాస్ ప్లీజ్. ఫోటోస్ గిట్లా రండి సార్, ఎంత బ్యాక్ వెళ్ళండి సార్. ఆనమ్మ సువర్ణ గారిని కూడా సన్మానించాల్సిందిగా కోరుతున్నాం. మేడం సువర్ణ మేడం ప్లీజ్. పిల్లలందరూ ఈ బహుమతుల వితరణ జగన్సేపు చప్పట్లు కొట్టాలనేసి కోరుతున్నాం. నాన్న అలిసిపోయారా? గర్ల్స్ నుంచి చప్పట్లు రావడం లేదు. 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ గర్ల్స్ నుంచి చప్పట్లు రావడం లేదు. గర్ల్స్ అంటే అమ్మాయిలు చప్పట్లు కొట్టుంటే గట్టిగా చప్పట్లతో ప్లీజ్ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలి. ఒక క్లాస్ అయినాక క్లాస్ 6th వచ్చేసి అయిపోయినాక
మరొకసారి చెప్పాలని ఉంది. ఏంటంటే అది ఇప్పుడు మీరు చెప్పండి నాకు పిల్లలారా, మీకు సహాయం చేసిన రిహా వయసు ఎంత అనుకుంటున్నారు? 16 సంవత్సరాలు. అంటే మన 10th క్లాస్ పిల్లల వయసు అన్నమాట. ఆ వయసులోనే ఆమెకంత మెచ్యూరిటీగా ఆలోచించి నా దేశం యొక్క పిల్లలకి, నా తెలంగాణ పిల్లలకి నేను సహాయం చేయాలనే ఆలోచన ఆ అమ్మాయికి కలగటం, దాన్ని పేరెంట్స్ ప్రోత్సహించటం, అది ఈ విధంగా జరగటం, అది చూసి నానమ్మ తాతలు అమ్మమ్మ అందరూ కూడా ఎంతో ఆనందంగా కూర్చున్నారు. చూడండి, ఎవరికి కావాల్సింది అయినా అదే, మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లలు అందరూ కూడా ఒక సద్బుద్ధితో ఒక మంచి కార్యక్రమాలు చేస్తే ఎవరికైనా కలిగే ఆనందం అది వేరే ఉంటుంది. నేను మీకు చెప్పేది కూడా ఏంటంటే పిల్లలందరూ మీరు రోజు రెగ్యులర్గా బడికి రండి, చక్కగా మంచి అలవాట్లు నేర్చుకోండి, పద్ధతిగా చదువుకోండి. అప్పుడు మీ పేరెంట్స్ ఎంత ఆనందంగా ఉంటారో అది మీకు ఇప్పుడు మా అందరి మొహాలు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. ఈరోజు ముఖ్యంగా మా పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీ అందరికీ నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను. పిల్లలందరూ రేపు బ్యాగులు ఇస్తున్నారు అంటే 2-3 రోజుల నుంచి ఆబ్సెంట్ అయిన వాళ్ళు కూడా మా పిల్లలు వాళ్ళు వచ్చేసారు బ్యాగుల కోసం, వాటర్ బాటిల్స్ కోసం. ఇంకా పెద్ద జోక్ ఏంటంటే ఒక ఆమె బడి మానేస్తుంటే వాళ్ళ అమ్మ వచ్చి మా అమ్మాయికి బ్యాగ్ ఇవ్వరేమోనండి, ఇవాళ మా అమ్మాయికి జ్వరం వచ్చింది, ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఇవ్వండి మా అమ్మాయి బ్యాగ్ అని పరిమాణం వచ్చి చెప్పిపోయింది. అంటే ప్రతి పేరెంట్ కూడా వాటి పట్ల ఎంత ఆసక్తిగా ఉన్నారో చూడండి. అంటే అదంతా కూడా మీ భవిష్యత్తు కోసమే. ఇంకొక చిన్న విషయం, ఈరోజు ఈ విషయం మా పిల్లలకి అర్థం అవ్వగానే మేము రిహా వాళ్ళ అమ్మమ్మ నాన్నమ్మ తాతల చేత మేము ఒక చిన్న కేక్ కోయిస్తామంటూ వాళ్ళు అడిగారు. ఆ చిన్న కార్యక్రమం చేసి మా పిల్లల యొక్క ఆశను తీర్చవలసిందిగా వాళ్ళని కోరుతున్నాము. TTA team is distributing us bags and water bottles to us. We were interesting and motivated to get our education in a good way. We were inspired and moved to the kind heart of TTA team. We were very much thankful to all the TTA team members on behalf of our school children, teachers and our village elders, and God may bless them. With the God bless them with the good health, wealth and prosperity. Thank you very much. To all, నా పేరు డి వైష్ణవి. గౌరవనీయులైన పాఠశాల ఉపాధ్యాయులు, ఎస్ఎంసి చైర్మన్ గారు, గ్రామ సర్పంచ్ గారు మరియు టీటీఏ టీం వారి తాత నారాయణ రెడ్డి గారు, అమ్మమ్మ లక్ష్మి గారు, నానమ్మ కె సువర్ణ గారులకు నమస్కారం. ఈరోజు మేము చాలా సంతోషంగా ఉన్నాము. ఎందుకంటే మాకు టీటీఏ టీం వారు అందించిన బ్యాగులు, నీటి బాటిల్స్ మాకు చాలా ఉపయోగపడి మా చదువు చక్కగా కొనసాగటానికి సహకరిస్తాయి. ఇట్లాంటి వితరణ కార్యక్రమాలు చేపడుతున్న తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ వారి దయాగుణానికి కృతజ్ఞతలు. వారికి భగవంతుడు చక్కటి ఆరోగ్యం, ఐశ్వర్యం, సంపద కలిగించి ఇట్లాంటి మరెన్నో కార్యక్రమాలు జరపడానికి భగవంతుని వీరికి ఆశీస్సులు కలగచేయాలని మా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు తరపున వేడుకుంటున్నాను. కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారం. ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో ముఖ్య కారకురాలు నా ఫ్రెండ్ నాగశ్రీ. తను ఒకసారి నాకు కాల్ చేయడం జరిగింది, నేను ఏదైనా డొనేట్ చేయాలనుకుంటున్నాను అని. ఐడియా పేమెంట్ నేను చేస్తాను, ఐడియా నీది, నువ్వు ఏమేమి ఇస్తావు పిల్లలకి ఎంత అని అడిగింది. సరే అని నేను 5 స్కూల్స్ చూస్ చేసుకున్నాను. ఒకటి జిల్లా పరిషత్ గర్ల్స్ స్కూల్, ఇంకొకటి రంగంపేట్ పిఎస్, ఇంకొకటి ముత్యంపేట్, ఇంకొకటి నర్సనపల్లి హై స్కూల్ మా స్కూల్ అది, ఇంకొకటి నర్సనపల్లి పిఎస్. ఇలా 5 స్కూల్ని చూస్ చేసుకొని వాళ్ళు కొన్ని చోట్ల ఎగ్జామ్ ప్యాడ్స్, జామెట్రీ బాక్సెస్, వాటర్ బాటిల్స్, ఇలా బ్యాగ్స్, మా స్కూల్కి వాళ్ళు ల్యాప్టాప్ కూడా డొనేట్ చేశారు. మా స్కూల్లో కొంచెం సంఖ్య తక్కువ సార్, విద్యార్థుల సంఖ్య. అయితే మా మేడం అడిగితే తను ల్యాప్టాప్ కూడా మా స్కూల్కి ఇచ్చారు. నిన్ననే తీసుకొని రావడం జరిగింది.
అయితే ఒక్కొక్క బిందువు సింధు అయినట్టు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చేయి కలిపి సహాయం చేస్తే ఏ పెద్ద సహాయమైనా మనసుంటే మార్గం ఉంటుంది, చేయగలరన్నమాట, సహాయం చేయగలరు. ఇంకా చెప్పాలంటే ఈ టీంలో ఉన్నటువంటి రిహా, కృతిక, నిహారిక, శ్రీజ, అంజలి వీళ్ళంతా విద్యార్థులు. మొక్కై వంగనది మానై వంగదన్నట్టు, అంటే విద్యార్థి దశలో ఒకటి మనం తలుచుకుంటే అది తప్పకుండా చేయగలుగుతాం. విద్యార్థులు అనుకుంటే సాధించండి లేనే లేదు. అంటే వీళ్ళందరూ విద్యార్థి దశలో ఉండి ఇంత పెద్ద కార్యక్రమానికి శ్రీకారం చుట్టారంటే దాని వెనకల వాళ్ళు ఎంత కృషి చేస్తున్నారు, దీన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. మనస్ఫూర్తిగా మనం వాళ్ళని గౌరవించాలి, అభినందనలు తెలియచేయాలి. మీరు కూడా ఉదాహరణకి పేరెంట్స్ మనకు అప్పుడప్పుడు పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు, ఒక 100 రూపాయలు జమ అవుతాయి అంటే బాగా డబ్బులు ఉంటేనే సహాయం చేయగలము అని అనుకోవడం తప్పు. మనకున్న దాంట్లో సహాయం చేయడం, ఇతరులకి ఉన్న దాంట్లో సహాయం చేయడం. పరోపకారార్థం ఇదం శరీరం అన్నారు. అంటే మనకి శరీరం ఏర్పాటయ్యింది ఇతరులకు ఉపకారం చేయడం కోసం. నీ ఫ్యామిలీకి నువ్వు ఏం చేస్తున్నావు, మన ఫ్యామిలీస్కి మనం అన్ని చేస్తాం, మన పిల్లలకు జరిపించుకుంటాం, ఇల్లు కట్టుకుంటాం, అన్ని చేస్తాం. మనకున్న దాంట్లో 1%, 2%, 3%. మీరు విద్యార్థులు బర్త్డే ఒక 100 రూపాయలు ఉన్నాయి, అలాగే ఒక 5 రూపాయలు, 10 రూపాయలు మీకు చేతనైనంత. ఓకేనా? ఓకే అంటలేరు ఎవరు? ఎందుకంటే వాళ్ళు కూడా విద్యార్థులే. ఇప్పుడు మనకు సహాయం చేస్తున్నటువంటి పిల్లలు ఇంకా జాబ్ చేయట్లేరు, వాళ్ళు విద్యార్థి దశలోనే డోనార్స్ ని పట్టుకుంటున్నారు. వాళ్ళు డోనార్స్ ద్వారా డబ్బులను సేకరిస్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు, ఈ నీహా వీళ్ళంతా జాబ్ చేస్తున్న పెద్ద పిల్లలు కారు. కాబట్టి మీరందరూ కూడా మంచి భావనతో ఉంటూ ఇతరులకు సహాయం చేయాలి. వాళ్ళు 5 పాఠశాలల్లో బ్యాగులు, వాటర్ బాటిల్స్, జామెంట్రీ బాక్సెస్, పెన్స్, ఇలా ఎక్సెట్రా కొన్ని ఐటమ్స్ అన్ని కూడా వితరణ చేయడం జరిగింది. ఆ టీంలో అది ఒక ట్రస్ట్. ఆ టీంలో రీహా, కృతిక, నిహారిక, శ్రీజ, అంజలి ఈ 5 మంది విద్యార్థులు కూడా వీళ్ళు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు. వాళ్ళు ఉన్న ఊరు కన్న తల్లి స్వర్గానికన్నా మిన్న అనే సూక్తిని అనుసరించి వాళ్ళు పుట్టినటువంటి, వాళ్ళ అమ్మ పుట్టినటువంటి నేలని మర్చిపోకుండా వాళ్ళ నానమ్మ, తాతయ్య, అమ్మమ్మల సహకారంతో 5 పాఠశాలల్లో వివిధ వస్తువులను వితరణ చేశారు. వాళ్ళకి 5 పాఠశాలల తరపున మేము కృతజ్ఞతా చందనాలను తెలియజేసుకుంటున్నాము. ఈరోజు PTA యూత్ పట్టుదల టీం వారు అమెరికా నుంచి వచ్చి వారి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య గారు మా స్కూల్కి ఇచ్చినటువంటి వితరణకు మేము చాలా కృతజ్ఞతలు. పిల్లలకు బ్యాగు, వాటర్ బాటిల్, కంపాస్ బాక్స్ ఇచ్చారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.